పవర్ఫుల్ మోషన్ టీజర్ అని చెప్పాలి. సో ఈసారి మరింత హారర్ ఎలిమెంట్స్ మనందరినీ ఇది అలరించడానికి ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తుందని చెప్పాలి. అసలు మోషన్ పోస్టర్ చూసినప్పుడే మనం అలా అలర్ట్ అయిపోయి ఇందులో కూడా ఏదో ఉంది, ఏదో భయపెట్టబోతుందని చెప్పానా ఇదే. సీరియస్లీ. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆ వాయిస్ ఓవర్ అదంతా కూడా వాళ్ళు మధు గారు మనందరికీ తెలుగులో అందించడం జరుగుతుంది అనమాట, లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్ ద్వారా. సో దీన్ని సో తమిళ్లో మన నిర్మాత మాత్రం రాఘవ లారెన్స్ గారు. అయితే నాకు మీరు ఈ స్టేజ్ మీద ఉండడం అస్సలు నచ్చట్లేదు. బెటరా, నాకు కొంచెం స్పేస్ కావాలి. నన్ను కాసేపు ఇక్కడ వదిలేసి మీరు గ్రౌండ్కి వెళ్తారా? యాక్చువల్లీ ఆ పని చేస్తుంది, కానీ దానికంటే ముందు ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి గెస్ట్గా వచ్చేసిన బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. ఓకే, ఎస్, యాక్చువల్గా నేను వచ్చి కిందికి వెళ్ళి మన వాళ్ళతో ఈ మోషన్ పోస్టర్ ప్లీజ్ నేను ఆల్రెడీ చెప్పేశాను, బెటర్ మీరు వెళ్ళడం. అలా వెళ్తారా? ఎవరిని కలుద్దాం? ఓకేనా, జాగ్రత్త. ఇన్సూరెన్స్ ఉందా? ఓకే. ఏ అక్కడ ఆ క్యాప్ క్యాప్ అబ్బాయి ఇంట్రెస్టింగ్ ఫెలో. షాంపూ రహస్యం ఏంటమ్మా? ఒకసారి జుట్టు ఊడిపోతుంది, కొంచెం చెప్పవా? ఓహో, వెనక రియల్ హెయిరేనా? రియలా? పిన్నులు గట్టివి. పిన్నులు గట్టివా? వద్దులేమ్మా, అంత లాగకు, నిజంగా ఊడిపోయినా మరి. ఓకే, నీ పేరేంటి? హరీష్. హరీష్ కాదు, హరీష్. ఆ పేరులో ఒక మత్తు లేదా? ఓ మహేష్ లో ఉంది అది. ఈ పేరులో పంచ్ ఉంది. ఓకే సరే, ఓకే, అడగండి. ఏమడగాలి? ఈ నువ్వు ఈ నేను మళ్ళీ నీకు కాంచనా 3 ట్రైలర్ లాంటివి చూపిస్తాను, నువ్వు ఆల్రెడీ చూస్తుంటావు కదా. ట్రైలర్ చూసావు కదా ఆల్రెడీ, యూట్యూబ్ లో ఆల్రెడీ ఇప్పుడు ప్లే అయ్యి. మోషన్ పోస్టర్ చూపించారు కదా, నాకు ఎమోషన్ అయిపోయినా. గట్టిగా అరుద్దాం అనుకున్నా కానీ ఇది కొంచెం క్లాస్ ఏరియా కదా. నో ప్రాబ్లం, అరవాల్సింది కదా. ఒకసారి అది ఎంత గట్టిగా అరుస్తావు ఒకసారి. ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి చూద్దామా? కమాన్, ఏ అరవండి అబ్బా ఒకసారి. ఒకసారి గట్టిగా అరవచ్చు కదా, మొత్తం ఉన్నోళ్ళందరికీ జోష్ వచ్చేయాలి దెబ్బకి. కమాన్, 1 2 3 అండ్ గో. గట్టిగానే అరుస్తున్నారు, పర్వాలేదు. ఓకే, అచ్చరే అచ్చరే. ఓకే, మాస్ అన్నావు, నువ్వు ఆల్రెడీ ట్రైలర్ చూసావా? యూట్యూబ్లో చూసావా? అందులో ఒక డైలాగ్ ఉంది, నా మాస్ సంగతి నీకు తెలియదు అని. అప్పుడు నా మాస్ అంటే ఆయన ఏమంటారు లారెన్స్ గారు? అవన్నీ గుర్తుంటే నేను ఇక్కడ ఎందుకుంటాను. ఆయన మెమరీ అంతా కూడా జుట్టుకే పెడుతున్నాడు, సో ఆయనకు అవన్నీ గుర్తుండవు, జుట్టులో వెళ్ళిపోతుంది అది. ఓకే, మా సంగతి సరే కానీ ఈ కాంచనా 3 పోస్టర్ చూసినప్పుడు, ఇందాక మోషన్ పోస్టర్ చూసావు కదా, నీకు చూస్తే నీకు ఏమనిపించింది? నీకు ఏం ఫీలింగ్ వచ్చింది చెప్పు? ఇంతవరకు ఎప్పుడు చూడలే అలాంటి ఫీలింగ్ ఉంది, చాలా బాగుంది. నిజంగా కళ్ళు తెరిపించాడు, అంటే కళ్ళు తెరుచుకొని చూసాడు పోస్టర్ ని, కళ్ళు తెరిపించాడు ఆన్సర్ తో. నైస్. రాగానే అక్కడి నుంచి మనకి జుట్టును చూస్తే అదే ఫీలింగ్ వచ్చింది. అది త్రిశూలం తోటి ఇలా విలన్ ని తీసి కింద కొడతాడు చూడు, అదైతే అల్టిమేట్ గా. ఓకే. అండ్ నాకు ఈ అబ్బాయి కూడా అనిపిస్తుంది, ఏదో సినిమాలో ఉంటుంది, అమ్మ కట్టెల్లోంచి బయటకు రా అని. ఈ అబ్బాయిని హరీష్ కొంచెం జుట్టులోంచి బయటకు రా ప్లీజ్, ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళడం. హరీష్, థ్యాంక్ యూ సో మచ్ యార్, యాక్చువల్లీ ఇట్ వాస్ ఫన్ టాకింగ్. ఒకసారి నువ్వులే, నీ పేరేంటి? సమీర్. ఓకే సమీర్, నువ్వు చెప్పు. నువ్వు ట్రైలర్ చూసావు ఆల్రెడీ? నీ ట్రైలర్ నీకు సాలిడ్గా నీకు ఏం నచ్చింది చెప్పు? డిఫరెంట్గా ఉన్నాడు అన్న లారెన్స్ సార్, నిజంగా. అంటే 3 కాంచనా 1 2 3 ముని 4 కదా, సూపర్గా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అన్న, గెటప్ ఏదైతే ఉందో డిఫరెంట్ ఉంది. ఒక మాస్, అసలు డబల్ మాస్ అని డైలాగ్ ఉందన్న, నువ్వు మాస్ కావచ్చు నేను డబల్ మాస్ అని అంటాడు. ఏదో ఒకసారి ఇద్దరు, ఇప్పుడు అక్కడ మాస్ అంటాడు, మీరు డబల్ మాస్ అన్న. ఓ సారీ, మీరు డైరెక్షన్ ఇంటరప్ట్. ఓకే, నేను మాస్, హే నువ్వు మాస్, నేను డబల్ మాస్. ఓహో, నాకు ప్లీజ్ క్లాప్ ఫర్ హిమ్, ఎంత బాగా చెప్పాడు కదా. లుక్. నీ ఫేవరెట్ లారెన్స్ గారి స్టెప్ ఏంటి చెప్పు? ఇంద్ర స్టెప్లో దాయి దామా. వెరీ గుడ్. ఇప్పుడు ఏకే తర్వాత నువ్వు వేస్తే మళ్ళీ నిన్ను చూసి మళ్ళీ ఏమంత వేసినా వేస్తాడు. వద్దు బాబు, నేను చూసే ఓపిక నాకు లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడిగింది 1 మార్క్ క్వశ్చన్ అయినా కూడా 10 మార్క్స్ ఆన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ. పాప మాట్లాడాలి ఉంది కదా స్టేజ్. జాగ్రత్త, అడిగే క్వశ్చన్స్ అడగండి, లేకపోతే కాంచనా 3 అక్కడ నుంచి వస్తుంది బయటకి. అంటే స్టేజ్ మీద నన్ను చూసి ఫియర్ నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. హాయ్, ఒకసారి ప్లీజ్ గెట్ అప్. లేదు నేను చాలా మంది హేమంత్ ఎప్పుడు అంత దగ్గరగా చూడలేదు అనుకుంటా, అమ్మాయి భయపడినట్టుంది పాపం. వీపు మీద ఎవరైనా కొట్టండి ఒకసారి. ఓకే, సో లగడపాటి శ్రీధర్ గారు ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేస్తారు, వారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీధర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, మీ పేరు ఇంట్రామ్మా? పర్లేదు, ఇట్స్ ఓకే. దీప్తి, నువ్వు చెప్పు. నువ్వు ఇందాక మోషన్ పోస్టర్ చూసావు కదా,
నీకు ఏం నచ్చింది చెప్పు సాలిడ్గా. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అసలు. ఆయన ఫంక్షన్కి వచ్చాను, అబ్బా, ఎంత చాలా క్యూట్ గా చెప్పింది. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అసలు. ఎంత ఇష్టం నీకు? చాలా 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 చెప్పలేనంత. కాంచన 3 అంతా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంత. ఓకే, ఎస్. కాదు నీకా ఇందాక మోషన్ పోస్టర్ చూసి నీకేమనిపించింది చెప్పు. ఇందులో 3 హీరోయిన్స్ పెట్టారు కదా, అది పిక్చర్ బాగుంది, సూపర్. అది 100 days 3 హీరోయిన్స్ 400కి నచ్చాలి నీకెందుకు? 200 days 200 డేసే. ఎస్, కంప్లీట్. నువ్వు ఇప్పుడు కాంచనా 1, 2 అన్ని చూసావా? చూసాను. ఇది అందులో కోవై సర్ల గారు రాఘవని ఎంత బాగా పిలుస్తారు కదా, అది గుర్తుంది. రాఘవ సారీ ఆవిడ నన్ను కొడతారు నేను ఇలా చేసినందుకు. ఎందుకు ఇంత సిగ్గుపడుతుంది నాకు అర్థం కాదు. పర్లేదమ్మా మిమ్మల్ని చూసి భయంతో వచ్చిన సిగ్గు అనుకుంటుంది. మీరు కొంచెం పక్కకి రండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే ఓకే ఐ గెట్. థ్యాంక్ యూ. పేరేంటన్నావు? దీప్తి. థ్యాంక్ యూ దీప్తి. ఓ యాక్చువల్లీ ఇక్కడ వాలంటీర్ చేశారు ఒక ఆయన. సార్ మీ పేరేంటి? నా పేరు మూసా అలీ ఖాన్. నేను నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చాను. ఓకే. నేను రాఘవ లారెన్స్ గారి గురించి వచ్చాను ఇక్కడికి. ఇప్పటికి వచ్చినటువంటి ఇదివరకు వచ్చినటువంటి సినిమాల కంటే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇదివరకు ఉన్నటువంటి కాంచన ఎంత భయం చేసిందో దానికంటే కూడా ఇది డబల్ త్రిబుల్ జనాన్ని చాలా సంతోషపెట్టి ఒక రకంగా ఈ సినిమా ఇంకా ముందుకు పోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ ఈ మధ్యన మీరు రాజకీయ స్పీచ్లు ఏమైనా గట్టిగా విన్నారా? అంటే ముందుకు పోతున్నావు అది ఇది అంటుంటున్నావు. సరే మీరు మాత్రం థియేటర్లో సినిమా చూసి భయపడ్డారా లేదా చెప్పండి. చాలా భయపడ్డాం, ఇది ఇంకా భయపడతామని చెప్పి అనుకుంటున్నాం. మీకు భయపడటం ఇష్టమా? ఓ ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. నాకు భయపెట్టడం ఇష్టం. అందుకే అంత దగ్గరగా వెళ్తున్నారు మీరు. అక్కడ వెళ్ళండి. ఇక్కడ ఎవరైనా అక్కడ చూడండి, ఆవిడ ఎంత బాగా. అరే హాయ్, ప్లీజ్ 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 స్టాండ్ అప్. మీ పేరేంటి? చందన. చందన. చందన అసలు మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారా? కంటెంట్ ట్రైలర్ చూసారా? మీకు ఏం నచ్చింది చెప్పండి అందులో? మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ ఉంది. లారెన్స్ మాస్టర్ కోసం వచ్చాను నేను మెయిన్గా. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. యా. మీ ఫేవరెట్ లారెన్స్ గారి స్టెప్ ఏంటి చెప్పండి? ఎన్టీఆర్తో నాయరే నాయరే నాయనారే బామా సాంగ్. అరే వా, సీరియస్లీ అమ్మాయిలు చాలా క్లారిటీతో ఉన్నారు. మీకు వచ్చాయండి? మీరు వేసారా స్టెప్? నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తాను, బట్ చాలా కష్టం. ఓకే మనం తర్వాత డాన్స్ సో లైక్ అదే హేమంత్ కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తారు, చాలా కష్టం. బట్ కానీ ఇంకా అలాగే ఉంది అది ఫస్ట్ డే ఎలా ఉందో అలా. సరే కానీ మీరు ఈ ట్రైలర్ ఈ సినిమా నుంచి ఇంకా సాలిడ్ వాట్ యూ ఎక్స్పెక్టింగ్ చెప్పండి. లైక్ మోర్ దాన్ ముని 3 కంటే ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో మూవీ టీమ్ ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు లారెన్స్ గారు ఎప్పుడెప్పుడు వస్తారని. సో ఆయన రావడం జరిగింది ఇక్కడికి. సో వెల్కమ్ సార్. ఓకే, సో మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఇప్పటి వరకు మీ గురించి. వాళ్ళందరూ అసలు ఒక రేంజ్లో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు లారెన్స్ గారు వస్తారా అని చెప్పి. మీ స్టెప్పులు అన్నీ అక్కడ ప్రాక్టీస్ చేసి ఉన్నారండి. ఏ సినిమాలో స్టెప్ అడిగినా కూడా చేసేటట్టున్నారు వాళ్ళైతే. సో మీ మీద ఇప్పటి వరకు వచ్చిన కాంచనా 1 and 2 అన్ని సినిమాల్లో డైలాగులతో సహా రెడీగా ఉన్నారు సార్ అందరూ. సో వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. సో వెల్కమ్ టు యూ. సో నైస్ టు హ్యావ్ యూ పీపుల్ హియర్. మీరు మాస్ అయితే ఆయన ఏంటి? నైస్. డబుల్ మాస్. వెల్, సో మరి ఇంకా మనం ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుదామా? yes. సో ముందుగా మనకి తెలుగులో అందిస్తున్న మన లైట్ హౌస్ మూవీ మేకర్స్ అధినేత ఠాగూర్ మధు గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈరోజు మొట్టమొదటి సాంగ్ షేక్ యూ బాడీ పాట లాంచ్ చేయడానికి వి రిక్వెస్ట్ భోగవల్లి ప్రసాద్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సార్ ఫస్ట్ సాంగ్ మీరే మీ చేతుల మీదుగా లాంచ్ చేయాలి. సో మధు గారిని ప్రసాద్ గారికి స్వాగతం పలకవలసిందిగా బొకేతో కోరుకుంటున్నాం.
ఓకే సార్, సాంగ్ని చూసే ముందు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో లైక్ కాంచనా 3 అనేది వస్తుందన్నమాట. రాఘవ్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ పాట? లైక్ ఇప్పుడు కాంచనా 3 అనేది వస్తుందన్నమాట మన ముందుకి, ముని 4. సో అందరికీ నమస్కారం అండి. లారెన్స్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఈయన ఒక సీక్వెల్స్ మామూలుగా లేవు ఇవన్నీ. ఒకదాని నుంచి ఒకటి హిట్ అవుతుంది. ఇది కూడా అంత పెద్ద హిట్ అవుతుంది గ్యారంటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు సాంగ్ లాంచ్ అనగానే ఫస్ట్ సాంగ్ ప్లే అవుతుంది. యా, సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Namaskaram. And Lawrence is one of my favorite personality in ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. దానికి మించి మంచి చిత్రాలు ఎంతోమందికి ప్రతి సమ్మరు మిస్ అవ్వకుండా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇస్తూ బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్. అండ్ ఈ సినిమాలో ఒక డైలాగు విన్నాను, మాస్ కాదు డబల్ మాస్ అని. కానీ ఈ ట్రైలర్లు ఈ సాంగ్ చూస్తే ట్రిపుల్ మాస్ లాగా ఉంది మాస్టర్. ఇందుకు ముగ్గురు అమ్మాయిలు మీరు. సో డెఫినెట్లీ ఈ సమ్మర్ని నిజంగా వేడికి తట్టుకోలేకపోతున్నాం. మీ ట్రిపుల్ మాస్ సినిమా డెఫినెట్గా అందరినీ కూల్ చేస్తానని ఆశిస్తున్నాను. ఫ్యాబులస్ ట్రైలర్స్. ఒక అమెరికాలో సిల్వర్ స్టెలోన్ తను తయారు చేసుకున్నాడండి రాకీ అనే సినిమాతో. అలాగే లారెన్స్ తను టుడే వాట్ ఎవర్ ఈజ్ ఆయన స్వయం కృషి అండి. ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు. అంతకు మించి తను చేసే సాయాలు సొసైటీకి చేసే తను వాట్ ఎవర్ చారిటీ వర్క్ వాట్ హీ డస్ ఈజ్ అమేజింగ్. నేను ఒకరోజు మాస్టర్ని కలుద్దామని మెడ్రాస్ వెళ్ళాను. రాష్ట్రీయ ఇక్కడ ఉంటాను కలుద్దామని వెళ్తే ఈ వాజ్ సరౌండెడ్ విత్ బి ఒక 50 పైగా పిల్లలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆర్ఫెన్స్ పిల్లలతో కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ మొత్తం టోటల్ ఈ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అనమాట. నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయానండి. ఐ మీన్ వాట్ ఎవర్ ఈజ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అందుకనే ఈరోజు ప్రేక్షక దేవుళ్ళు అందరూ మీకు ఇంత ఆశీర్వాదం ఇచ్చి ఇంత పెద్ద స్టార్ని చేశారు. సో మీ హంబుల్ బిగినింగ్ నుంచి మీరు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఫ్యూచర్ అండి. మాస్టర్ కీప్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ జాబ్. సో ఈ ట్రిపుల్ మాస్ మన సినిమా కాంచనా 3 విల్ బి సెన్సేషనల్ హిట్. అండ్ ఠాగూర్ మధు గారి ప్రమోషన్లు అయితేనేమి వాళ్ళ కళ వి ఆల్ నో ఈజ్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అలాగే ఈ ముగ్గురు అందమైన అమ్మాయిలు అండ్ వేదిక, లారెన్స్ మాస్టర్కి లక్కీ మ్యాస్కట్ అనుకుంటా. ఎందుకంటే ముని అనే సినిమాతో స్టార్ట్ చేసి మళ్ళీ ఈ సినిమాని లాస్ట్ మూవీ 100 crores పై కలెక్ట్ చేసిందండి కాంచనా 2. కాంచనా 3 విల్ బి 300 crores సినిమా అవ్వాలని ఎందుకంటే హిందీలో మాస్టరు ఒక పెద్ద క్రేజ్ సంపాదించుకున్నారు. ఎందుకంటే హిందీ శాటిలైట్ దాంట్లో నేను లాస్ట్ మూవీ శాటిలైట్ అమ్ముదామని చూస్తే లారెన్స్ మాస్టర్ క్రేజ్ అప్పుడు అర్థమైంది ఎంత ఉందని. కాంచనా ఉంటే పట్టరండి అలాంటి సినిమా అన్నారు. సో ఈ మూవీ విల్ బి సెన్సేషనల్ మాస్టర్. మీ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ చేయాలి, హిందీలో కూడా ఒకేసారి చేయాలని కోరుతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ మాస్టర్తో ఒక సినిమాతో అసోసియేట్ అవ్వాలని. సో అన్ఫార్చునేట్, ఎందుకంటే నేను దెయ్యాలని అంతకుముందు నమ్మేవాడిని కాదండి. అందుకని ఫస్ట్ సినిమా ముని సినిమా మాస్టర్తో కలవలేకపోయాను. ఇప్పుడు ఈ సినిమాలను చూసినాక దెయ్యం అంటే బాగా నమ్ముతున్నాను. దేవుడి కన్నా దెయ్యాన్ని నమ్మాల్సి వస్తుంది ఈ సినిమాలు చూపించినాక. సో యూ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఎందుకంటే మనిషికి భయం ఉంటేనే వాడు ఒక సొసైటీలో విల్ బి రెస్పాన్సిబుల్ మ్యాన్గా ఉంటాడు మాస్టర్. సో మీరు ఇలాగా ఈ భయంతో మనుషుల్ని చాలా మారుస్తున్నారని నమ్ముతున్నాను. అండ్ దానికన్నా మించి మంచి వినోదాన్ని అందిస్తున్నారండి. బట్ ఐ ఆల్సో మిస్ మీ స్టైల్ తర్వాత వేరే వాళ్ళు చాలామంది డ్యాన్స్ మూవీస్ ఫ్రాంచైజీలుగా చేస్తున్నారు. మాస్టర్ ఇంకొక డ్యాన్స్ మూవీ చేయాలని నేను కోరుతున్నాను. ఐ హోప్, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ది ఇండియాస్ ఫ్యాబులస్ మాస్టర్స్, డైరెక్టర్ అండ్ యాక్టర్ అని 3 భాగాల్లో నిరూపించుకున్నారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మాస్టర్. ముందుగానే చెప్తున్నాను ఫర్ దిస్ ఫ్యాబులస్ మూవీ. అండ్ సత్య మాస్టర్ ఇందాక ఆ మెడలీ చేసినప్పుడు అసలు గూస్ బంప్స్ వచ్చినాయి, అంటే మళ్ళీ అన్నీ గుర్తు చేశారు. సో వన్స్ అగైన్ సత్య మాస్టర్ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. అండ్ వన్స్ అగైన్ ఈ సినిమాని పెద్ద పీఠం వేసి ప్రేక్షకులందరూ ఆదరించి లారెన్స్కి మరింత శక్తినిచ్చి ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుతూ వన్స్ అగైన్ మాస్టర్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. గుడ్ లక్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో దాము గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ మొత్తం చెప్పేసాడు, మిగిలిన చెప్తాకి. బట్ ఎనీవేస్ ఒకటి మటుకు నేను చెప్పాలనుకుంది అంటే లారెన్స్ గురించి. జనరల్గా ఇన్నేళ్ల జర్నీలో
హీరోలకిను డాన్స్ వాళ్ళకి కొంచెం ఎనర్జీలు తగ్గిపోతూ ఉంటాయి అండ్ ఎక్కడో రిలాక్స్ అయిపోతూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఐ థింక్ ఇస్ వన్ పర్సన్ హూస్ నెవర్ అంటే రిలాక్స్ అవటం కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గినట్టు కనపడలేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ లారెన్స్. ఐ థింక్ యూ కీప్ ఇట్ అప్ ఫర్ నెక్స్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. అట్లాగే ఒక ఏమంటారు కాంబినేషన్ ఆఫ్ 3 అంటారు. అంటే ఇందాక శ్రీధర్ చెప్తుంటే పికప్ చేసింది అంటే ఒకటేంటంటే బీయింగ్ క్రియేటివ్, passion, hard work, anyhow you have that, and mainly being a very good human being. I think that adds up to everything. That's most important thing whichever field we are in. And wish you the best, Lawrence, to the rest of the artists and all the technicians, and my dear friend Madhu, and who is doing this film in Telugu. Wish him all the very best. Thanks. థ్యాంక్ యూ సో మచ్ తాము గారు, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీధర్ గారు మీరు వండర్ఫుల్ స్పీకర్ సార్. మేబీ Seriously, మీరు మోర్ అండ్ చెప్పింది- మోర్ ఫంక్షన్స్కి రావాలి. అండ్ నిజంగా భలే చెప్పారు. అంటే దయ్యాన్ని నమ్ముకుంటే కలెక్షన్లు కుమ్ముకోవచ్చు అని చెప్పారా మీరు? Yes, sir. ఎస్, ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు అల్లు అరవింద్ గారు. సో అల్లు అరవింద్ గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ మన చీఫ్ గెస్ట్. సో అల్లు అరవింద్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం ఈ కార్యక్రమానికి. అరవింద్ గారు వెల్కమ్ యూ సార్. ఓకే, సో మరి ఇప్పుడు నిజంగా కాంచనా 3 ట్రైలర్ చూడగానే చాలామందికి పిచ్చిగా నచ్చేస్తుంది అనమాట. చాలామంది ఎంటర్టైన్మెంట్తో పాటు ఆ హర్రర్ ఎలిమెంట్స్ కూడా బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అందుకే దీంట్లో డబల్ మాస్ లాగే డబల్ డోస్తో వస్తుందని చెప్పొచ్చు ఈ సినిమా కదా. yes, absolutely right. అయితే కానీ ఈ సినిమాలో మనం కాంచనాలో చూసిన తర్వాత కొంతమంది క్యారెక్టర్స్ వీళ్ళని రీప్లేస్ చేస్తే ఎవరైనా చేయగలరా అంటే అసలు ఎవరు గుర్తురారు, వాళ్ళే ఆ పాత్రలు చేయగలరు. సో ఇంపాసిబుల్. కొవైసర్ల గారు ఆ పాత్రలో ఉంటే బాగుంటుంది, అలాగే మన శ్రీమాన్ గారు ఆయన పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుంది. ఎవరిని మనం ఊహించలేము. మరి ఆ పాత్రకి ప్రాణం పోసి అంత అందంగా ఆ పాత్రలో మనందరినీ నవ్వించి ఆయన భయపడుతూ సో మనందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మన శ్రీమాన్ గారిని వేదిక మీదకి పిలుద్దామా? శ్రీమాన్ గారు ప్లీజ్. yes sir. వెల్కమ్ శ్రీమాన్ గారు. ఓకే, సో మధు గారు ఒకేతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకున్నాం శ్రీమాన్ గారికి. శ్రీమాన్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత ఒక వేదిక మీద ఇంతమంది జాంబవాన్లు ఎదురుగుండా నుంచుని తెలుగులో మాట్లాడతాం అనేది నా ఫస్ట్ సంతోషం. ఇండస్ట్రీ అనేది చెన్నైలోనే ఉండింది, చెన్నైలోనే ఉండిపోయింది చాలా సంవత్సరాలుగా. అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు వచ్చి ఏజ్ కాదు, ఆ తర్వాత అక్కడ పాపులర్ అయిపోయి రాలేక ఇక్కడ వదులుకోలేక ఇలాగ ఎప్పుడంతా ఛాన్సెస్ దొరుకుతుందో అప్పుడంతా ఈ మైక్ పట్టుకుని ఒక 10 నిమిషాలు సంబంధం లేకుండా మాట్లాడేసి నేను కూడా తెలుగులో మాట్లాడాను ఒక స్టేజ్ మీద. నాకు ఎంత సంతోషంగా ఉందని బయలుదేరి వెళ్ళిపోతున్నాను. మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ రీచ్ ఇన్ ద ఏరియా వేర్ ఐ హ్యావ్ బీన్ బార్న్. కాంచనా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అప్పుడు నాకు ఏజ్ అవుద్దేమో, ఆయన వచ్చేసి 11, 12, 13, 14 చేస్తూనే ఉంటారు. ఎందుకంటే దీనికి ముందు ఒక చిన్న బాబుని తీసుకొని ఒక తల్లి ఆ బాబుకి భోజనం పెట్టాలి, అన్నం కరెక్ట్గా టైం లోపల తినాలంటే ఆవిడ చెప్పేది నువ్వు తినకపోతే బూచోడిని పిలుస్తాం, కానీ ఇప్పుడు ఆ బిడ్డ తల్లికి చెప్తుంది నువ్వు బూచోని రమ్మన్నప్పుడు నేను భోజనం చేస్తాను. దట్ ఈస్ ద చేంజ్ ఓవర్ హీ ఈజ్ ఏబుల్ టు మేక్ ఇన్ కిడ్స్ మైండ్. ఆ ఏజ్ గ్రూప్లో అంటే 8 years నుంచి 8 years వరకు ఎంజాయ్ చేయగలిగిన ఒక రోలర్ కోస్టర్ కామెడీ హారర్ ఫిలిం. ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ని తయారు చేసి ఈవేళ చాలామంది కొత్త స్క్రిప్ట్స్ తీసుకొస్తున్నారు వాళ్ళ లెవెల్కి తెలిసిన బడ్జెట్లో. అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్జీ. ఒక మంచి ఆర్టిస్ట్గా మనకు వేషం వస్తుందో లేదో, దెయ్యాల గురించి మాకు చాలా వేషాలు వస్తున్నాయి. అండ్ యాజ్ అ తెలుగు గై హూస్ సెటిల్డ్ ఇన్ తమిళనాడు, ఐఎమ్ వెరీ బిజీ. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఆర్టిస్టులను కూడా
చాలా 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 బాగా ట్రీట్ చేస్తున్నారని ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి వాళ్ళు చెప్పేటప్పుడు అంత సంతోషం, అంత ఆనందంగా ఉంటుంది. ద రెస్పెక్ట్ వీ నీడ్ టు లెర్న్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీని కొంతమంది టెక్నీషియన్స్ చెప్పేటప్పుడు అంత సంతోషం, అంత ఆనందం. సో ఎక్కడ పనిచేసినా కలై ఒండ్రుదాన్, ఆర్టిస్ట్ వన్. ఆర్టిస్ట్కి లాంగ్వేజ్ అనేది లేదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇట్ ఈస్ ఓన్లీ పర్ఫార్మెన్స్. కన్వేయింగ్ అనేది ఎలాగైనా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ హోప్ యూ విల్ బీ గివింగ్ వన్ మోర్ షీల్డ్ ఫర్ దిస్ ఫిలిం. నమ శివాయ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమేం కోరుకుంటున్నాం అంటే మీరు 10K కాదు 11, 12, 13లో కూడా నటించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. బ్లాక్ అండ్ వైట్ రాజా తర్వాత మీరు మాత్రం గోల్డెన్ రాజా అసలు. Seriously, మీ గురించి golden అందరు ఇంత heart గొప్పగా ఉన్న చెప్తున్నారు రాజా. కూడా. అండ్ ఎస్, మీరు ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి మీ టీం అందరూ ఇట్ వాస్ వండర్ఫుల్. మేబీ ఎందుకే లారెన్స్ గారు అంటే మాకు అందరికీ అంత ఇష్టం అనుకుంటా. థ్యాంక్స్ అగైన్. రైట్. సో లారెన్స్ గారి మనసులో ఉన్న మాటలు కొన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా? ఎస్. సో దైవం మనుష్య రూపేణ అంటారు. అంటే దైవం ఎక్కడో ఉండదు, మనిషి రూపంలో మనకి అవసరం వచ్చినప్పుడు సాయం చేస్తుంది అని అర్థం అనమాట కదా. సో మీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, అందరిలో ఉండొచ్చు. అండ్ అంతేకాకుండా కనీ పెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధుల్ని నేర్పించిన ఉపాధ్యాయులు, గురువులు మనకి దైవంతో సమానం. అంతేకాదు, ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి సహాయపడ్డ ప్రతి మనిషి రూపంలో ఉన్న దైవమే అంటారు లారెన్స్ గారు అనమాట. సో మరి ఆయన జీవితంలో కూడా అలా తారసపడ్డ గురువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మేలుని ఈ జన్మలో మర్చిపోలేను అని లారెన్స్ గారు చెప్తారు. అందులో ఒకరు ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బారామన్ గారు అయితే, మరొకరు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అలాగే మరొకరు మనందరికీ చాలా నచ్చిన వ్యక్తి, మనందరం చాలా అభిమానించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకొకరు కింగ్ నాగార్జున గారు. వీరి యొక్క మేలుని లారెన్స్ గారు జన్మలో మర్చిపోలేనని చెప్తూ ఉంటారు. అండ్ వీరందరిలో మెగాస్టార్ చిరంజీవి గారికి లారెన్స్ గారికి ఉన్న బంధం చాలా దృఢమైనది, గాఢమైనదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే లారెన్స్ గారిలో ఉన్న ప్రతిభని సరైన సమయానికి సరైన రీతిలో ఆయన ప్రతిభకి పట్టం కట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పుకోవచ్చు. మరి మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా హిట్లర్ చిత్రంలో ఆయన కంపోజ్ చేసిన ఆ మూవ్స్ని ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఈ చిత్రం వచ్చి 22 సంవత్సరాలు అయింది. అయినా కూడా చిరంజీవి గారి మధ్య అలాగే మన లారెన్స్ గారి మధ్య బంధం అంతే దృఢంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి లారెన్స్ గారి మీద ఉన్న అభిమానాన్ని మన మెగా స్టార్ చిరంజీవి గారు ఒక వీడియో బైట్లో వ్యక్తపరిచారు. మరి దాన్ని మనం చూసేద్దామా? వీడియో ప్లీజ్. లారెన్స్ రాఘవ నాకు దాదాపుగా 2.5 దశాబ్దాలు బట్టి తెలుసు. ముఠాబేసరి సినిమాలో ఒక సాంగ్లో ఎక్కడో గ్రూప్ డాన్సర్స్లో అది 3వ వరుసలో తను ఉండి చేస్తాడు. ఆ సమయంలోనే అతని ప్రత్యేకతను, అతని స్టైల్ని నేను ఆ రోజే గుర్తించాను. అండ్ ఆ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. 2 సంవత్సరాల తర్వాత ఆంటీ అనే ఒక సినిమాలో తను ఫస్ట్ టైం కోరియోగ్రాఫ్ చేశాడు. చిన్న సినిమా, కానీ ఎందుకో ఆ సాంగ్ నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ తర్వాత నేను 1995 హిట్లర్ చేసే సమయంలో ఒక సాంగ్ అతని చేత కంపోజ్ చేయించుకుంటే బాగుంటుందని అతనికి కోరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చాను. అది అబిబ్బి అనే సాంగ్, నేను రంభ. ఆ సాంగ్లో ఆ స్టెప్స్ ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా కంపోజ్ చేశాడు. శభాష్ అనిపించుకులాగా అతను దాన్ని డిజైన్ చేశాడు. ఆ రకంగా తనకి ఇచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకుని అక్కడి నుంచి కోరియోగ్రాఫర్గా అంచెలంచెలు ఎదుగుతూ నెంబర్ 1 కోరియోగ్రాఫర్గా ఈ తెలుగు ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించాడు లారెన్స్. ఆ తర్వాత నేను చూస్తుండగానే ఒక కోరియోగ్రాఫర్గా, ఆ తర్వాత ఒక కథకుడుగా, దర్శకుడుగా, నటుడిగా, ఈ రోజున ఒక నిర్మాతగా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వావ్ లారెన్స్ అనే స్థాయికి ఎదిగాడు. అది తన స్వయం కృషితోటి. అలాగా స్వయం కృషితో ఎదిగినటువంటి ఎవరైనా సరే నాకు అభిమానులే. అలాంటి వాళ్ళు నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. ఒక తమ్ముడుగా నేను చాలా ఇష్టపడతాను. అండ్ ఈ రోజున కాంచనా సీక్వెల్గా వస్తున్నటువంటి కాంచనా 3 ఈ రోజున రిలీజ్ అవబోతోంది. ఈ శుభ సందర్భంలో అతనికి నా హృదయపూర్వక అభినందనలు. గత సినిమాల్లాగానే ఈ సినిమా కూడా విజయాన్ని చవిచూస్తుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆ రకంగా మరొక కలికి తురాయి అవుతుంది లారెన్స్ కెరీర్లో. అలాగే ఈ సందర్భంగా
అతను తన లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ బ్రాంచ్ని ఈ హైదరాబాదులో కూడా ఓపెన్ చేస్తున్నందుకు నేను హృదయపూర్వక నా అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ ట్రస్ట్ ద్వారా చెన్నైలో దాదాపుగా 200 మంది పిల్లలకు తను విద్యని అందిస్తున్నాడు ఉచితంగా. అదేవిధంగా ఒక 150 మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చాడు. ఒక 60 మంది పిల్లల దాకా తను పూర్తిగా అడాప్ట్ చేసుకుని వాళ్ళ బాగోగులు తనే చూస్తున్నాడు. ఇలాగా ఎన్నో రకాలుగా చిన్నపిల్లలని బాగోగులకి ఆ ట్రస్ట్ ద్వారా వచ్చేటటువంటి ఆ మొత్తాన్ని వినియోగిస్తూ చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నాడు. అదేవిధంగా అదే రకం సేవల్ని ఇటు హైదరాబాద్లో కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో అతను ఈ సందర్భంగా ఈ ట్రస్ట్ను ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంగా నేను దాన్ని వెల్కమ్ చేస్తూ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆ హైదరాబాదులో స్టార్ట్ చేసే ట్రస్ట్కి నేను నా వంతుగా నేను 10 లక్షల రూపాయలు విరాళంగా నేను ప్రకటిస్తున్నాను. అండ్ లారెన్స్ ఇంత తనకున్నంతలో ఇలా ప్రజాసేవ చేయటం కానీ, ఈ కళాసేవ చేయటం కానీ, ఇలాగా అంచెలంచెలుగా తన స్వయం కృషితోటి అభివృద్ధిలోకి రావటం, ఎంతోమందికి స్ఫూర్తిగా తను నిలబడటం చూస్తుంటే శభాష్ అని అనిపిస్తుంటుంది. అండ్ లారెన్స్ లాంటి వాళ్ళు రావాలి, లారెన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి మరి ఎంతోమంది ఇండస్ట్రీలో రావాలి. అలాంటి వారికి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా లారెన్స్ని అభినందిస్తున్నాను, ఆశీస్సులు అందజేస్తున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ కాంచనా 3 కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ లారెన్స్. థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి సో మచ్. సో నిజంగా ఇందాక మనం అనుకున్నట్టు గురువుల్లో ఒకరు, ఆయనకు కూడా మనిషి రూపంలో ఉన్న దైవం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సాయం చేయడం జరిగింది, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం జరిగింది అనమాట. అండ్ నిజంగానే అహం బ్రహ్మాస్మి అంటాం కదా, అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు అని అర్థం అనమాట. దాన్ని కరెక్ట్గా మనం ఇప్పుడు ఒక మనిషికి ఇంకొక మనిషి కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు చెప్పండి? చెట్లు పుట్టలు అయితే చేయలేవు కదా. సో మనమే ఇంకొక మనిషికి సహాయపడాలి. సో దీన్ని గుర్తించి ఎంతోమందికి సహాయం చేస్తున్న లారెన్స్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మళ్ళీ చెప్తున్నాను, మీ హార్ట్ నిజంగా గోల్డెన్ హార్ట్. ఎస్. సో మరి ఇప్పుడు మన రాఘవ లారెన్స్ గారిని వేదిక మీద రావాల్సిందిగా, మీరు చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మరి ఈ కార్యక్రమానికి విచ్చేశారు చీఫ్ గెస్ట్గా, ప్రత్యేక అతిథిగా. అయితే డెఫినెట్గా ఆయన సినిమాలు చూస్తూ ఉంటే, అంటే ఆ ప్రొడక్షన్ నుంచి సినిమాలు వస్తే ఎంత అందంగా ఉంటాయో, ఆయన ఒక వేడుకలో ఉంటే అంతే అందంగా ఆనందంగా మారుతుందన్నమాట ఆ వేడుక. సో ఆయనే మనందరికీ చాలా నచ్చిన వ్యక్తి మన అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే బొకే అందించవలసిందిగా ప్రొడ్యూసర్ మధు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్లో కూడా స్టార్ట్ అవుతుందని చెప్పాను. సో దానికి సంబంధించిన బ్రోచర్ అరవింద్ గారి చేతుల మీదుగా లాంచ్ అవుతుంది. అలాగే రిక్వెస్ట్ బోత్ హీరోయిన్స్ నికీ అండ్ వేదిక గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.
సౌండ్ ఆఫ్ ప్లీజ్. వెనకాల సినిమా పోస్టర్ ప్లీజ్ స్క్రీన్ మీద. ఓకే, అందరికీ నమస్కారం. 25 ఏళ్లుగా మా కుటుంబానికి మిత్రుడైన లారెన్స్ ఈరోజు అప్పుడెప్పుడు ఒక డ్యాన్స్ అసిస్టెంట్గా ప్రారంభమయ్యి ముఠా మేస్త్రిలో, తర్వాత హిట్లర్ సినిమాలో అతను చిరంజీవి గారి డ్యాన్స్కి అతను మాస్టర్గా ఉండి అక్కడి నుంచి అతని ప్రయాణం చూస్తే ఇన్ని సంవత్సరాల్లో అతను టోటల్గా ఇవాళ ఏం చెప్పాలంటే లారెన్స్ ఒక బ్రాండ్ అయ్యాడు. అంటే లారెన్స్ అంటే ఒక ఓపెనింగ్, అంటే లారెన్స్ అనేది ఒక మామూలు మాస్టర్గా ఉన్న లారెన్స్ ఇవాళ ఒక బ్రాండ్గా మారి అతను సినిమా వస్తుందంటే అందరూ వెయిట్ చేసి ఆ సినిమాకి ఒక ఓపెనింగ్, దానికి ఒక ప్రత్యేకత సంతరించుకుందంటే అతని టోటల్ జర్నీని ఇంత చెప్తుంది. చిరంజీవి గారు కొచ్చిన్లో ఉన్నారు. ఇవాళ ఈ ఫంక్షన్కి చిరంజీవి గారు రావాల్సింది. ఆయన కొచ్చిన్లో ఉండి లారెన్స్ అతను ఏదో ఓ పేరు సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం కాకుండా ఆ వెల్త్ని కొంతమందికి ఉపయోగపడేలాగా తను డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని, ఆ వెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేసే మనస్తత్వం ఉంది. అటువంటి మనస్తత్వం గల చిరంజీవి గారు శిష్యుడిగా అతను అభినందిస్తూ చిరంజీవి గారు ఏం చెప్పారంటే, అతను హైదరాబాదులో అటువంటి ట్రస్ట్ ప్రారంభిస్తున్నాడు కదా, చిరంజీవి గారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి నుండి నాకు ఫోన్ చేసి ఆయనకి తీసుకెళ్ళి స్టేజ్ మీద ఆ చెక్కు ఇవ్వమని చెప్పారు. అందువల్ల ఆయన తరపున నేను వీరికి ఈ చెక్ ఇస్తున్నాను. ఓకే. అదే అంటున్నా, చాలా తక్కువ ఉంది భయంకరంగా. ఓకే, సో థ్యాంక్ యూ అరవింద్ గారు. అరవింద్ గారు అయితే Hi everyone, good evening. I'm so happy to be here in Hyderabad with all you lovely people. Firstly, I would like to thank all the guests that are here. Prasad sir, all the producers, Lanko Sridhar sir, Allu Arvind sir, and everyone who's here today for our function. Thank you for being here in support of us. I'm so happy that I was the first heroine of Muni series, and now Kanchana 3, the Kanchana entire series has become so successful. I'm very thrilled again to be working with Lawrence Master. Chala santoshanga undi. I don't know much of Telugu, but మా ప్రొడ్యూసర్ టగోర్ మధు సార్ పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఫర్ సచ్ అ వార్మ్ వెల్కమ్ టు హైదరాబాద్. అండ్ అందరూ ఫ్యామిలీ కలిసి వచ్చి సినిమా చూడండి థియేటర్లో. డోంట్ మిస్ ఇట్ ఆన్ April 19th. గో వాచ్ కాంచనా 3.
Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ వేదిక. థ్యాంక్ యూ వేదిక, థ్యాంక్ యూ సో మచ్. నిఖి. అందరికీ నమస్కారం. Well, people started recognizing me because of Kanchana. So first of all, would like to thank Lawrence Master for launching me in South cinema. This is nothing less than a dream come true. I mean, we used to be small and we used to see Kanchana, and I never thought I will be standing here in front of you all acting in Kanchana. It's a big achievement, I think so. And I'm so happy. Thank you for all the medias for coming and supporting us. Thank you, producers. And I thought of saying a lot of things, but after coming here, I'm totally blank. I don't know what to do. Whatever I talk is less. So thank you so much, sir. Thanks a lot. Do come and watch us on 19th of April. Kanchana 3 rocks. థ్యాంక్ యూ సో మచ్. డూ కమ్ అండ్ వాచ్ ఆన్ 19th April. ఎస్, మేమందరం ఖచ్చితంగా చూస్తాం థియేటర్లోనే. ఎస్, థ్యాంక్ యూ నిఖి, థ్యాంక్ యూ వేదిక, ఆల్ ద వెరీ బెస్ట్. సో కాంచనా 3 మీకు బోలెడంత సక్సెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. వెల్, బిగ్ సి అండ్ కేఎల్ఎం మాల్ presents Kanchana 3 Muni for pre-release event. Associate sponsors Sri Chakra Milk Products, South Place Entertainment Channels, Music on Z Music. మరి ఇంత చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రియాస్ మీడియా. మరి మీడియా పార్ట్నర్స్ జీ సినిమాలు, TV9, TV1, NTV, వనిత. వెల్, అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం కదా స్టేజ్ మీదకి ఆయన వస్తే బాగుంటుందని. ఇందాక వచ్చారు, రాక్ చేసి వెళ్ళిపోయారు ఒక స్టెప్తో. సో మరి మన రాఘవ లారెన్స్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకు. అందరికీ నమస్కారం. ఈ ఫిల్మ్లో చేసిన అందరి టెక్నీషియన్స్కి, తర్వాత చేసే వేదిక, ఫస్ట్ మునిలో స్టార్ట్ అయింది అమ్మాయి, లక్కీ హీరోయిన్, మళ్ళీ ముని కాంచన థర్డ్లో చేస్తుంది. చాలా సంతోషం. ముందుకన్నా చాలా బాగా ఇంప్రూవ్ అయింది, డ్యాన్స్లో కానీ డ్రెస్సింగ్ సెన్స్లో కానీ అన్నీ చూడటానికి చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా పిక్చర్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాను. అలాగే నిఖి ఫస్ట్గా ఇంట్రొడ్యూస్ చేద్దామని. సో అమ్మాయి కూడా ఫస్ట్ ఫిల్మ్లోనే ఇంత కామెడీ చేయటం మీరు చూసిన తర్వాత చెప్తారు. చాలా బాగా కామెడీ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేసింది. తమిళ్లో నేను కన్ఫర్మ్ అయిన వెంటనే ఇక్కడ ఒక ఫిల్మ్ రిలీజ్ అయ్యి హిట్ అయ్యి కూడా పోయింది అమ్మాయికి. సో ఇంకా చాలా పిక్చర్ చేయాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కొట్టుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. శ్రీమాన్ గురించి చెప్పాలంటే, ఈ పిక్చర్లో కోవి సరళమ్మ, దేవదర్శిని, శ్రీమాన్ ఉండకపోతే ఏదో ఒకటి తగ్గినట్టు ఉంటుంది. నేను లాస్ట్ ఫిలింలో దేవదర్శిని లేకుండా కొత్త వాళ్ళు పెట్టి చేద్దామని చేశాను. నేను గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా దేవదర్శిని కావాలని అడుగుతారు. అలాగే ఈ పిక్చర్లో నేను హీరో కన్నా చెప్పటం కన్నా కోవి సరళమ్మ, దేవదర్శిని, శ్రీమాన్ హీరోని చెప్పటం కూడా, ఎందుకంటే కామెడీ చాలా బాగా చేస్తారు. సో ఈ పిక్చర్లో చేసిన టెక్నీషియన్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పిక్చర్ని తెలుగులో రిలీజ్ చేసే ఠాగూర్ మధుర్ గారికి చాలా బాగా పబ్లిసిటీ చేస్తారు. చాలా మంచి వ్యక్తి ఆయన. ఈ పిక్చర్ వల్ల మంచి పేరు తీసుకుని మంచి డబ్బులు తీసుకొని హ్యాపీగా ఉండాలని నేను రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రొడ్యూసర్స్కి అందరికీ పేరు పేరుగా. తర్వాత శ్రీధర్ గారి గురించి చెప్పాలి. స్టైల్ ఆయనతోటి చేశాను ఒక డ్యాన్సింగ్ ఫిలిం. ఆయన మాట్లాడేప్పుడు చెప్పారు స్టైల్ లాగా ఒక డ్యాన్స్ ఫిలిం తీయాలని. తప్పకుండా సార్, నాకు కూడా అది స్టైల్ ఫిలిం తీయాలని ఆశ. స్టైల్ పార్ట్ 2 తీద్దాన్ని మీరు చెప్పిన తర్వాత ఐడియా వచ్చింది నాకు. స్టైల్ 2 తీయాలంటే మంచి డ్యాన్సర్స్ అన్నీ కావాలి దానికి. స్టైల్ 2 చెప్పిన వెంటనే ఇక్కడ ఇప్పుడు బాగా డాన్స్ చేసేవాళ్ళు ఎవరంటే అల్లు అర్జున్ ఒకటి, చరణ్ బాబు ఒకటి, ఎన్టీఆర్ కూడా బాగా చేస్తారు. సో అన్నీ చెప్పలేదని అనుకోద్దు, ఆయన బాస్ అన్నిటికీ. సో స్టైల్ ఫిల్మ్ తీసేప్పుడు పెద్ద హీరోలతో మనం ప్లాన్ చేసి బాగా చేద్దాం సార్ మనం. అలాగే ఇక్కడ ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడారు, అదన్నీ ఓకే. ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఎందుకు నేను మొదలు పెడుతున్నానంటే, నేను ఇప్పుడు ఇల్లు ఉంది నాకు, కారులో వెళ్తున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. దీని అన్నిటికి కారణం ఏంటంటే
నేను ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్గా ఇక్కడ వచ్చి చిరంజీవి గారు నన్ను సెలెక్ట్ చేసి నువ్వు బాగా వస్తారా అని చెప్పారు. ఆయన ఆశీర్వాదం వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. ఆయన మాత్రం హిట్లర్ పిక్చర్లో నాకు డ్యాన్స్ మాస్టర్గా ఛాన్స్ ఇవ్వకపోయినా నేను నంబర్ 1 డ్యాన్స్ మాస్టర్గా అయ్యేవాడిని కాదు. నాగార్జున గారు పిలిచి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఇప్పుడు 150 పిల్లలకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాడిని కాదు. నా ఇంట్లో 60 పిల్లలు చదివేవాళ్ళు కాదు. ఫిజికల్ ఛాలెంజ్కి డ్యాన్స్ నేర్పించేవాడిని కాదు. ఇది అన్నిటికీ బేస్ ఎక్కడంటే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, తర్వాత ఈ ఇండస్ట్రీలో నన్ను ఆశీర్వాదం చేసి వాళ్ళ ఇంటి పిల్లలాగా నన్ను చూసుకుంటారు చిరంజీవి అన్నయ్య. సో అలాగే ఈ టైంలో నాగార్జున బాబు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వకపోయినా నేను ఇలాంటి ఫిలిం చేయలేను. ఈ సందర్భంగా అరవింద్ గారికి నేను ఫోన్ చేసి అడిగాను, సార్ మీరు రావాలి సార్, మీ ఆశీర్వాదం కావాలి సార్ని. అరవింద్ గారు ఎప్పుడు డ్యాన్సర్గా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు ఆయన నా భుజం మీద తీయేప్పుడు నాకు ఒక ఫీలింగ్, మనం ఇప్పుడు కూడా డాన్సర్గా ఉన్నట్టే. వాళ్ళు పెద్దవాళ్ళ ఆశీర్వాదాన్ని నాకు ఇప్పుడు ఈ పోస్ట్లో ఉన్నాను నేను. ఈ టైంలో కూడా ఎప్పుడు ముందు నన్ను ఎలా ఆశీర్వాదం చేశారో మనసారా బాగుండాలి లారెన్స్ని, ఇప్పుడు కూడా అరవింద్ గారు ఆ స్మైల్లోని ఇక్కడ వచ్చి నన్ను ఆశీర్వాదం చేసేలో నేను ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే నేను ఇంకా సాధిస్తాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ మంచిదనం ఎందుకు చేయాలి, ఎక్కడ నేర్చుకున్నానంటే మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా అమ్మ లేదంటే నేను ఏమీ లేదు. ఎందుకంటే చిన్న వయసులో బ్రెయిన్ ట్యూమర్లో ఎప్పుడో చనిపోయేవాడిని నేను. మా దేవుడు మా అమ్మ నాకు, అందుకే అమ్మకు గుడి కట్టించాను నేను. ఆమె చెప్తూనే ఉంటుంది, ఎప్పుడు నీకోసం బతికితే అది నార్మల్ లైఫ్, మిగతా వాళ్ళ కోసం బతికితే అది గొప్ప లైఫ్ కూడా అంటుంది. సో చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పి ఆ విషయం ఇప్పుడు నా వల్ల నేను అనుకున్నాను ఇదన్నీ నేను చేస్తున్నాను. ఒక 10 years బ్యాక్ నా ఇంట్లో 60 పిల్లలు పెట్టి నేను చదివిస్తున్నాను, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నాను. ఇదన్నీ గర్వం నా లోపల కూడా ఉంది. తర్వాత తెలిసింది ఇదన్నీ నేను చేయలేదు, దేవుడు నా లోపల చేస్తున్నాను, నేను జస్ట్ పనివాడుని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. చాలా విషయాలు కొన్నాను, ఇల్లు కొన్నాను సంతోషంగా ఉంది, కారు కొన్నాను సంతోషంగా ఉంది, ఒక ఇంటికి 2 ఇళ్ళు 3 ఇళ్ళు అన్నీ కొన్నాం, అన్నీ సంతోషంగా ఉంది. కానీ ఇచ్చేప్పుడు ఒక సంతోషం ఉంది. ఆ ఇచ్చేప్పుడు సంతోషం కొన్నప్పుడు సంతోషం కన్నా చాలా చాలా పెద్దది. ఆ ఆశీర్వాదం నన్ను ఇప్పుడు తీసుకొచ్చింది ఇక్కడ. సో డబ్బులు నేను ముందు అనుకున్నాను ప్రొడ్యూసర్ ఇస్తున్నారు నాకు అని, ప్రొడ్యూసరే ఇస్తున్నారు కష్టపడి, అదన్నీ ఓకే. బట్ స్టార్టింగ్ ఎక్కడ ఒక చెట్టు వస్తుందంటే ఆ స్టార్టింగ్ ఎక్కడ చూస్తే నీ కాంచనా పిక్చర్ ఫస్ట్ రిలీజ్ అయ్యేప్పుడు థియేటర్ బయట కూర్చొని నా పిక్చర్ ఫుల్గా ఆడుతుంది, బయట నుంచి ఎంజాయ్ చేస్తున్నాను లోపల పాప్కార్న్ తింటూనే. అప్పుడు ఒక మదర్ 2 పిల్లలు తీసుకొని గేట్ లోపల వెళ్ళారు థియేటర్ లోపల, అక్కడ ఫుల్ అయిపోయింది, డోర్ క్లోజ్ చేసేశారు. ఆ 2 పిల్లలు కింద పడి ఏడుస్తున్నారు. ఆ మదరు ఇక్కడి నుంచి డబ్బులు ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో వెళ్ళి బ్లాక్ టికెట్ కొనుక్కొని లోపల వెళ్ళారు. నాకు అన్నముట్ల నీళ్ళు అప్పుడు. సో మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడ టికెట్, ఆ మదర్ టికెట్ కొని చూడండి, అక్కడి నుంచి నాకు డబ్బులు ఇక్కడ వస్తుంది నాకు. సో అక్కడి నుంచి థియేటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మనకు వస్తుంది. సో బేస్ ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది. సో మనకు మంచి చేసే వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలి. అలాగే చెన్నైలో ఇక్కడ పట్టాసుని ఒక ఫిలిం రిలీజ్ అయింది, అది అక్కడ నేను చేశాను, మొట్ట శివ గెట్ట శివ అని. ఆ స్టేజ్ మీది ఈ మాట చెప్పి నేను ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నప్పుడు 1 crore పబ్లిక్కి సర్వీస్ చేయాలని చెప్పేసి 1 crore ఇచ్చాను అక్కడ. అలాగే అప్పుడప్పుడు అనుకునే ఉంటాను డ్యాన్స్ మాస్టర్ కానీ మనం పెరిగింది అక్కడే కదా, ఆంధ్రాలే కదా, మనం హైదరాబాద్లో ఏదో ఒక స్టార్ట్ చేయాలి, మంచి టైం చూసి స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అది ఇప్పుడు నాకు మైండ్లో బట్టి మా అమ్మ కూడా ఇది మంచి టైం స్టార్ట్ చేయమని చెప్పింది, అందుకే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు మిగతా వాళ్ళ దగ్గర తీసుకుని నేను ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంట్లో 60 మంది పిల్లలు చదువుతున్నారంటే
మిగతా వాళ్ళు అయితే ఇప్పుడు ట్రస్ట్ బయట పెట్టి రెంట్కి తీసుకుని ఏదో చేస్తారు. నా ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేశాను, మన ఇస్తేనే మిగతా వాళ్ళు ఇస్తారని చెప్పేసి. అలాగే హైదరాబాద్లో స్టార్ట్ చేసే ఈ ట్రస్ట్కి ఫస్ట్ నేను 50 lakhs ఇస్తున్నాను. ఆ 50 lakhsలో ఓపెనర్ సర్జరీ చేయాలని ఆశ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే చదువుకు చాలా కష్టపడి ఉంటే వాళ్ళు కూడా ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. నా వల్ల ఈ ఈ ఈ రోజుల నుంచి మనం తెలుగు వాళ్ళు కూడా, ఎందుకంటే నాకు తమిళ్లో ఎంత బిజినెస్ అవుతుందో ఎంత బాగా వెళ్తుందో తెలుగులో కూడా నాకు అలా అవుతుంది. నేను తప్పకుండా ఇక్కడ కూడా చేయాలి. సో మీ ఆశీర్వాదం అన్నీ కావాలి. ఈ అన్నిటికన్నా చిరంజీవి గారికి నేను ఫోన్ చేసి, అన్నయ్య నేను వచ్చి ఇలాగ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అన్నయ్య కాంచనా పిక్చర్లో, మీరు ఒక్కసారి వస్తే బాగుంటుందని. లేదురా నేను షూటింగ్ వెళ్తున్నాను కేరళకి, నీ గురించి విన్నాను, చదువుతున్నాను అన్నీ, మదర్ గుడి కట్టింది నుంచి అన్నీ, నేను రాలేను, నీకు ఒక బయట పంపిస్తాను నేను అన్నారు. నేను అనుకున్నాను అన్నయ్య ఏమో నాకు ఎప్పుడు ఆశీర్వాదం, ఇక్కడ స్టైల్ని ఒక పిక్చర్ చేసేప్పుడు కానీ ఎప్పుడు నాకు డ్యాన్స్ మాస్టర్ నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అలాగే ఒక బయట మటు పంపిస్తారు, ఆశీర్వాదం ఉంటుందని అనుకున్నాను. తర్వాత చూస్తే ఆయన 10 lakhs ఫస్ట్ నేను ఇస్తానని చెప్పారు. సో చిరంజీవి గారు నాకు ఎలాగంటే ఒక చిన్న కథ ఉంది. దేవుడు ఎలా వస్తారంటే, ఒకడు నీళ్ళల్లో బాగా మునిగిపోయారంట. అప్పుడు ఒకడు బోట్లో వచ్చేయి నాన్న అంటే, లేదు దేవుడు నన్ను కాపాడుతాడని చెప్పారంట. మళ్ళీ ఇంకొకడు చాలా కష్టపడి వచ్చి బాబు హెల్ప్ చేస్తానని, నువ్వు కాపాడక్కర్లేదు దేవుడు ఉంటారు, నువ్వు వెళ్ళిపో అన్నారంట. హెలికాప్టర్లో ఒకడు వచ్చాడు, రే వచ్చేయరా, ఇప్పుడు నా ఇంత దూరం తల్లి నీళ్ళు వచ్చేసిందిరా వచ్చేయరా అంటే, దేవుడు కాపాడతారు సార్ మీరు వెళ్ళండి అంటారు. తర్వాత వాటర్ ఫుల్గా ఉంది, చనిపోయాడు అబ్బాయి. అక్కడ వెళ్ళి గొడవ పడుతున్నాడు, నువ్వు వస్తావును కదరా నేను వెయిట్ చేశాను, దేవుడా నువ్వు ఎందుకు నన్ను కాపాడలేదు అని అన్నాను. రే ఫస్ట్లో బోట్లో వచ్చింది కూడా నేనేరా, హెలికాప్టర్లో వచ్చింది కూడా నేనే వచ్చి నీకు సపోర్ట్ చేద్దాను అనుకుంటే నీ వద్దు అన్నావు. మనిషి రూపంలోనే నేను వస్తాను, ఆ మనిషి రూపంలోనే వచ్చి హెల్ప్ చేస్తాను, నా రూపంలో నేను వచ్చానంటే నువ్వు చూడలేవు నన్ను. సో ఒక్కొక్క మనిషి రూపంలో నేను ఉన్నాను. మనిషిని, ఇంట్లో ఉన్న వాళ్ళని, ఫ్రెండ్స్ని నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటావో నాకు అంత ఇష్టం. సో నీ మనిషి రూపంలోనే వస్తారని అప్పుడు దేవుడు చెప్పారంట. ఆ మనిషి రూపం ఎవరంటే నాకు చిరంజీవి గారు. చిరంజీవి గారు డ్యాన్స్ మాస్టర్గా నాకు మనిషి రూపంగా దేవుడిగా వచ్చారు. సో ఆయన ఆశీర్వాదం ఉంటే నేను ఈ హైదరాబాద్లో, ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ఈ చారిటబుల్ ట్రస్ట్ చాలా పెద్ద రేంజ్కి తీసుకెళ్ళి, నా వల్ల ఆయన హెల్ప్ని చెప్పకూడదు, ఇది నేను చెయ్యాలి, ఎందుకంటే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా నేను చెయ్యాలి. సో అన్నయ్యకి ఈ టైంలో నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఒకే ఒక ఆశ, అన్నయ్య వచ్చిన తర్వాత ఎంతమందికి అన్నయ్య ఇచ్చిన 10 lakhsలో నేను ట్రస్ట్ హైదరాబాద్లో, చెన్నైలో ఎలా చేస్తానంటే, ముందు వచ్చే వాళ్ళు అడిగే వాళ్ళకి అందరికి కంట్లో నీళ్ళు పెట్టుకుని వస్తే ఇచ్చేస్తాను. దాంట్లో కూడా డ్రామాలు జరుగుతున్నాయి, నాటకాలు జరుగుతున్నాయి, తర్వాత తెలుసుకున్నాను నేను. నా ట్రస్ట్ వచ్చే ముందు వరకు బాగా జ్యువెల్స్ అన్నీ వేసుకుని వస్తారు. నేను ఒక మాడి మీద నుంచి చూస్తున్నాను, నా ట్రస్ట్కి వచ్చే ముందు ఇదన్నీ తీసేసి ఇక్కడ వచ్చి నా ముందు ఏడ్చారు. అప్పుడు అనుకున్నాను, ఇది హెల్ప్ చేస్తే కూడా కరెక్ట్ అయిన మనిషికి ఆ డబ్బులు వెళ్ళాలి, ఎందుకు మనం కూడా కష్టపడుతున్నాం. చిరంజీవి గారిని ఇచ్చే ఆ 10 lakhsని నేనే ఈ షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత ఎక్కడ కష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళు ఎవరు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎంత సహాయం కావాలో కరెక్ట్గా తెలుసుకుని, ఆ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరెవరు, అన్నయ్య ఇచ్చిన 10 lakhs ఎవరెవరు హెల్ప్ పొందుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అన్నయ్య ముందు ఒక స్టిల్ చేసి, అన్నయ్య మీరు ఇచ్చిన డబ్బులు వీళ్ళందరూ హెల్ప్ చేరిందని అని చెప్పాలి. అన్నయ్య తప్పకుండా ఆ ఫంక్షన్కి వస్తారు. ఈ సందర్భంలో నాకు డ్యాన్స్ మాస్టర్గా ఛాన్స్ ఇచ్చిన అందరు హీరోకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే నేను కష్టపడేటప్పుడు వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదంటే నేను ఈ పొజిషన్ వచ్చినవే కాదు. అలాగే ఇక్కడ ఉన్న డైరెక్టర్లకి, ఇక్కడ వచ్చిన ప్రొడ్యూసర్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్, మీడియా వాళ్ళకి థ్యాంక్స్. ఈ ట్రస్ట్ బాగా రావాలని ఇక్కడ ఉన్నవాళ్ళు మీ ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ లారెన్స్ గారు. ఎల్సిటి, సో లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు చాలా మందికి ఇలానే సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ కాంచనా 3 కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మధు గారికి ఇలానే వాళ్ళని చిత్రాలు మా అందరికీ తెలుగులో అందించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ లారెన్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన లగడపాటి శ్రీధర్ గారికి ఒకే నిమిషం, ఇక్కడ వచ్చి లోపల ఎంటర్ అయిన వెంటనే క్లాప్ తోటు మీరు నవ్వుతోటు చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు. వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, చిరంజీవి గారి ఫ్యాన్స్కి, మిగతా ఫ్యాన్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.